మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప లెంట్లో 3వ ఆదివారము ప్రభువుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తున్నాను. లెంట్లో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గమనిస్తే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 7, ప్రకటన 2వ అధ్యాయం 1 నుండి 7, యోహాను సువార్త 8వ అధ్యాయం 42 నుండి 51 వరకు భాగం. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము మొదటి ప్రేమ, ది ఫస్ట్ లవ్ టువర్డ్స్ గాడ్. మొదటి ప్రేమ, దేవుని ఎడల నీకుండే మొదటి ప్రేమ. ప్రియులరా, మొదటి ప్రేమ అనే దానిని మనం కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే, మనము మన జీవితాలలో, మన దైనందిన జీవితంలో మనం చిన్న వయసు నుండి సండే స్కూల్ నుండి యవనస్తుల నుండి పెద్దవారిగా ఇలా ఎదుగుతున్న ఈ క్రమంలో ఏదో ఒక సడన్ పాయింట్ దగ్గర మనము అంతరాత్మకు భయపడి మనముగా దేవుణ్ణి అంగీకరించి దేవుడిలో నేను జీవించాలి, నా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న ప్రారంభ క్షణం ఏదైతే ఉందో, ఆ క్షణంలో ప్రారంభ దశలో దేవుని ఎడల అపారమైన ప్రేమను కనబరుస్తూ ఉంటారు. రక్షింపబడిన ప్రారంభ దినాలలో, లేక స్వస్థత పొందుకున్న ఆ సందర్భంలో, లేక ఒక ఉద్యోగం సంపాదించుకున్న సమయాన దేవుణ్ణి నువ్వు గోజాడి అడిగి ఏదైతే పొందుకున్నావో, ఆ పొందుకున్న ఆ ప్రారంభ క్షణం ఏదైతే ఉందో, ఆ క్షణాన ప్రభు ఎడల ఎంతో ప్రేమను కనబరుస్తూ ఉంటాం. ఈరోజు ప్రియులారా, మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా ప్రభు ఇచ్చిన దర్శనాలను మాట్లాడుతూ 2వ అధ్యాయము ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘము మొదటి ప్రేమను వదిలేసింది. దేవుని ఎడల ఆయనకుండినటువంటి ఎఫెసు సంఘానికి ఉన్నటువంటి మొదటి ప్రేమ, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభు నీ మీద ఏ తప్పు మోపవలసి వస్తే, ఆయన నీ మీద ఒక తప్పును మోపవలసిన పరిస్థితి ఏర్పడితే ఏ తప్పు నీ మీద పెడతాడు. ఎఫెసు సంఘానికైతే మొదటి ప్రేమను వదిలేసింది. మొదటి ప్రేమ, దేవుని ఎడల నీకుండేటువంటి ప్రేమ. ప్రియులరా, దేవుని ఎడల నిజంగా ప్రేమ ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలోను, ఇప్పుడు సువార్త భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మీరు చూస్తే, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడని చెప్పుచున్నాడు. పై వచనాలన్నీ కూడా దేవుని సంబంధం కొరకు, దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉంటారు. నిజంగా దేవుని ఎడల ప్రేమ ఉంటే ఆ మొదటి ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. రాను రిలాక్సేషన్స్ తీసుకుంటారు. రాను దేవుని మాటలను మర్చిపోతారు, వాక్యాన్ని మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఈరోజు నా మొదటి ప్రేమ నీకుంటే ఆయన ఆజ్ఞలను మర్చిపోవు, గైకొంటావు. రెండవది, మొదటి ప్రేమ నీకుంటే దేవుణ్ణి నమ్ముతావు పరిపూర్ణంగా. యోహాను సువార్త 8:45లో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నమ్మేవారు దేవుని యందు ప్రేమ ఉన్నవారు మాత్రమే నమ్ముతారు. దేవుడు మీ తండ్రి అని ఎలా మీరు నన్ను ప్రేమింతురు. 42వ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే, ఎప్పుడు నన్ను ప్రేమిస్తారు? నన్ను మీరు నమ్మినప్పుడు. మీరు నమ్మట్లేదు కాబట్టి నన్ను ప్రేమించలేకపోతున్నారు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. మూడవదిగా, మొదటి ప్రేమను మనం గుర్తెరిగినప్పుడు, అంటే దేవుని ఎడల పరిపూర్ణమైన ప్రేమ కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాము. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం 1 నుండి 7 వచనాల భాగంలో దావీదు అక్కడ ఒక కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు, స్తుతి కీర్తన చేస్తున్నాడు. యెహోవా నన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. చూసారా, దేవునికి దూరమైన దావీదు తిరిగి దేవుడిని తెలుసుకుని ఆ మొదటి ప్రేమ కార్యరూపంలోకి వెళ్తూ ఉంది. 10 మంది కుష్ఠరోగుల ఉపమానం మనం చూస్తాం. 10 మంది స్వస్థ పొందుకున్నారు, 10 మంది
దేవుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభువా మాకు స్వస్థత దయచేయి అని అడిగారు. 10 మంది అడిగారు, కానీ అందులో 90 ఆయన్ని వదిలిపెట్టేశారు. ఒక్కడు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లించారు. చూడండి, లోకాసువార్త 17:11 నుండి 19 వచనాల్లో ఆయన అంటాడు, ఆ వచ్చిన ఆయనతో, సమరయుడితో చెప్తున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? మొదటి ప్రేమలో దేవుడు చేసిన కార్యానికి ప్రభువుకు మనం దశంభాగం ఇవ్వడం ప్రారంభిస్తాం, కానుకలు ఇవ్వడం ప్రారంభిస్తాం. ప్రారంభంలో చాలా చక్కగా దేవుడు చేసిన మేలులకు తిరిగి ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం. రాను అది కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయే క్రమంలోనికి వెళ్ళిపోయే వారిని మనం చూస్తాం. ఈరోజు నువ్వు మొదటి ప్రేమను మర్చిపోయావా? దేవుని ఎడల మొదటిలో నీకుండిన ప్రేమ ఇప్పుడుందా? మొదట్లో ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించావు, ఇప్పుడు అలా ప్రేమిస్తున్నావా? క్రియలేని విశ్వాసంగా ఉందా నీ ప్రేమ? దేవుణ్ణి ప్రేమించేవాడవైతే ఆయన యందు మొదట నీకు ఎలాంటి నమ్మకము నువ్వు కలిగి ఉన్నావు, అలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటావు. మొదట ఆయన మాటలు ఎలా గైకొన్నావో ఇప్పుడు అలా గైకొంటావు. మొదట్లో నువ్వు ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెల్లించావో ఇప్పుడు అలాగే కృతజ్ఞతలు చెల్లించావు. దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా సహోదరులను ప్రేమించేవాడినిగా ఉంటాడు. యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 4:20-21 వచనాల్లో, మీలో ఎవరైనా దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడవుతాడు. సహోదరుని కూడా ప్రేమించాలని చెప్తుంది. మొదటి ప్రేమ అందరినీ ప్రేమింపజేస్తుంది. మొదట్లో రక్షింపబడిన మొదట్లో దేవుణ్ణి మాత్రమే కాదు, పొరుగువాడిని కూడా వారు కూడా ప్రేమ కలిగి ఉంటారు. పొరుగువారికి సహాయం చేసేవాడిని ఉంటారు. పొరుగువాడిని ఎడల నిందలు మోపరు. పొరుగువాడిని ఎడల చాలా చక్కటి మంచి ప్రేమను కలిగి చూపిస్తారు. కానీ రాను దేవుని ఎడల వారికి ఉన్న ప్రేమ తగ్గిపోవడం వల్ల పొరుగువాడిని మీద కూడా ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. మరి నువ్వు అలాంటి ప్రేమను చూపిస్తున్నావా? మొదటి ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ మనము దేవునికి సేవ చేయటానికి మనము దాసులమై ఉంటాము. సహోదరులారు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శారీరకమైనటువంటి క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండండి. సేవ చేయటం, గలతీ 5:13 చెప్తున్నాడు. సేవ చేయడం, ఒకరినొకడు దాసులుగా ఎంచుకోండి, సేవ చేయడము. అంతేకాదు మనము ఈ ప్రేమ కలిగి ఉండడం వలన ఇతరులను మనము ప్రేమించటంలో దేవుని యొక్క మొదటి ప్రేమ ఏం చెప్తుందంటే, మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరును క్షమించు అని చెప్తుంది. అలాంటి క్షమాపణ, ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ పాపలను క్షమిస్తుంది, పాపాలను క్షమిస్తుంది, తప్పిదాలను క్షమిస్తుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. మరి ప్రేమ కలిగి ఉన్నటువంటి నీవు ఆ ప్రేమతో నువ్వు ఏ విధముగా నువ్వు పొరుగువాడిని క్షమిస్తున్నావు? ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యం ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ఇలాంటి ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ మరి మొదటి ప్రేమ క్షమించేదిగా ఉంటుంది. అలాంటి ప్రేమ కలిగి నువ్వు ఉంటున్నావా? సిలువలో మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని క్రీస్తు ప్రేమను గురించి మనము మాట్లాడేవారంగా ఉంటాము. మరి అలాంటి మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? 7వదిగా చివరిగా మత్తయి 5:16 చెప్తున్నాడు, సాక్షిగా జీవించడం. మొదటిలో దేవుడిని రక్షించాడని, ప్రభు నా జీవితంలో కార్యాలు చేసాడని, ఇంకా అనేక రకాలుగా ఆయనను స్తుతించేలాగా, మహిమపరచబడేలాగా మనము ఆయనకు సాక్ష్యం చెప్పేవారంగా ఉంటాం. ప్రారంభ దినాల్లో చాలా గొప్ప సాక్ష్యాన్ని అందరికీ చెప్తాం. కానీ మరి రాను సాక్ష్యము చెప్పే అవకాశం వచ్చినా కూడా చెప్పకుండా ఆగిపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఏ విధంగా ఉంది మన మొదటి ప్రేమ? దావీదు పాపం చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, కోల్పోయిన ఆ మొదటి ప్రేమను మరలా పొందుకున్నాడు. పొందుకోవడమే కాదు, తను కూడా చూపించాడు దేవుని ఎడల మొదటి ప్రేమని. సమూయేలు 2వ గ్రంథం 13 అధ్యాయంలో చేసినటువంటి ఆ తప్పిదాన్ని తిరిగి దేవుని దగ్గర ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టాడు. కీర్తన 51 రాశాడు. తత్ఫలితంగా దావీదును దేవుని కుమారుడిగా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. పేతురు చాలా పర్యాయములు దేవుని నుండి దూరపరచబడ్డాడు. తిరిగి పశ్చాత్తాపం పొందుకొని దేవుని దగ్గర తిరిగి వెళ్ళాడు. లోకాసువార్త 22 మనం చూస్తాము 61-62 తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో లోక 15 చూస్తాము. అతడు తప్పు తెలిసి తిరిగి తండ్రి యొద్దకు వచ్చి ఆ మొదటి ప్రేమను పొందుకున్నాడు. నినివే ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే వాక్యం యోనా ద్వారా
వారికి అందించబడ్డదో వారు తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చారు, ఆశీర్వదింపడ్డారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు చూస్తాము. పిల్లరా, జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, కానీ యేసు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో వెంటనే జక్కయ్య మనసు మారింది, పశ్చాత్తాపం చెందాడు, క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగాడు, సాక్షిగా జీవించాడు. లోకాసువార్త 19వ అధ్యాయం 1-10 వచనాలు చూస్తాం. ఎఫెసు సంఘము ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడు అని ఎఫెసు సంఘానికి ప్రభు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా మనకు కూడా చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా మొదటి ప్రేమను మరలా ఏ స్థితి నుంచి అయితే పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మొదటి ప్రేమను చూపించారు. కానీ ఫరో రాజు చూపించలేకపోయాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 13లో 9వ అధ్యాయంలోనూ అతడు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. సౌలు రాజుకి ఆ దేవుడు అవకాశం ఇచ్చినా తిరిగి మరలా దేవుని దగ్గర రాలేకపోయాడు. సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 22వ వచనం నుండి మీరు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. యూదా ఇస్కరియోతు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ప్రియులారా, వీరందరూ కూడా మీరు చూడండి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. యెరూషలేము ప్రజలు ఇర్మియా ద్వారా హెచ్చరిక ఇచ్చినా కూడా వారు మారలేకపోయారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. లవదోకియ సంఘం కూడా అదే విధంగా మారిపోయింది. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా మార్చుకుంటున్నాం? ప్రభు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక మాట, మారు మనసు పొందుకోవాలి. పొంది నీవు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రకటన 2:5. 3వ వచనము, మొదటి క్రియను మరలా చేయము. అలా దావీదు చేశాడు. మారు మనసు పొందాడు. దేవుని సేవకుని ద్వారా హెచ్చరిక ఇవ్వబడినప్పుడు మారు మనసు పొందాడు. ఏ స్థితిలోంచి పడిపోయాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ మొదటి స్థితిని ఖచ్చితంగా చేశాడు. ఈరోజు ప్రియులారా, మరి నీవు ఆ విధంగా దేవుని ప్రేమ కలిగిన వాడు ఆజ్ఞలు గైకొంటాడు, దేవుణ్ణి నమ్ముతాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు, సహోదరులను ప్రేమిస్తాడు, సేవ చేస్తాడు, క్షమిస్తాడు, సాక్షిగా జీవిస్తాడు. 7 లక్షణాలు మరి నువ్వు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా మనం ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. అలా చేయకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు ప్రభు. దీపస్తంభాన్ని తీసివేసి నిన్ను బయటికి తీసివేసి పంపించేవాని ఉన్నాడు. అయితే ఎవరైతే జయించు వానిని అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు 7వ వచనంలో, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తను. ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేసి దేవుని ప్రేమను కోల్పోయారో, దేవుని సన్నిధి నుంచి వారు గెంటివేయబడ్డారో ఆ జీవవృక్ష ఫలములకు ఆ వెళ్ళే త్రోవలో ఖడ్గ జ్వాలలను దేవుడు కావలి ఉంచాడు. ఆ త్రోవలకు కావలి ఉంచబడినటువంటి సమయంలో ఆ ఖడ్గ జ్వాలలను బట్ట జీవవృక్ష ఫలములను దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో, ఎవరైతే దాన్ని ఈ లోకాన్ని జయిస్తారో, ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ పశ్చాత్తాప స్థితిని జయిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. అలాంటి వారికి అవి అనుగ్రహిస్తాను అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి ప్రేమ, దేవుని ఎడల నీకున్న మొదటి ప్రేమ ఇప్పుడుందా? నువ్వు మొదట ప్రారంభంలో ఆధ్యాత్మిక స్థితిలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ ఒక్కసారి దేవునిలో రికన్సిలియేషన్ చేసుకోవాల్సిన సమయం. ఈ లెంట్ అంటేనే ప్రభువుకు సమీపం కావటం. లెంట్ అంటేనే ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కు ఎవరు చెప్పుమా అని కీర్తనకారుడు చక్కటి కీర్తన పాడుతూ ఉంటాడు. ఈరోజు మనం ఎరిగి చెడిపోతున్నామేమో, ఆ మొదటి ప్రేమను నువ్వు రుచి చూచి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు ప్రభు వైపుకు తిరుగు, మారు మనసు పొందు. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన కార్యాల ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నువ్వు జీవవృక్ష ఫలాలు అనుభవించగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. నేడు ఏ స్థితిలో నుంచి అయితే పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ వైపుకు తిరగడానికి
క్రియారూపకమైన విశ్వాస ప్రేమను బిడలకు అనుగ్రహించండి. ప్రభువా, నీ ఎడల ప్రేమ కలిగి ముందుకు వెళ్ళినట్లు అనేకులను నీలోనికి నడిపించే ఉన్నతమైన విశ్వాసాలుగా బిడలను ఆశీర్వదించండి. మొదటి ప్రేమ బిడలకు అనుగ్రహించండి. కోల్పోయిన విశ్వాసము తిరిగి పునరుజ్జీవం పొందుకున్నట్లుగా, కోల్పోయిన ప్రేమ తిరిగి ప్రభువా వారి నీలోనికి స్థిరపరచబడినట్లుగా ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.